ఎవరికైనా ఈ వెబ్సైట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నాకు మెసేజ్ చేయొచ్చు. నా మొబైల్ నెంబర్ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది, నాకు వాట్సాప్ చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మొబైల్స్ స్పెసిఫికేషన్ వీడియో లాస్ట్ వీడియోలో చూసారు మీరు. 2 పార్ట్స్ చేశాను. దాంట్లో మనకి మొబైల్స్ స్పెసిఫికేషన్స్ వెబ్సైట్ చాలామంది అడిగారు, మొబైల్లో కూడా చేసుకోవచ్చా అంటే దీంట్లో ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవడం అనేది ఒక చిన్న పని ఉంటుంది మనకు. వెబ్సైట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది మనం మొబైల్లోనే ఎట్లా చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారు, నాకు మెసేజ్ చేస్తున్నారు. అయితే దానికి సంబంధించి నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మొబైల్లోనే మీకు ఒకసారి ప్రోడక్ట్ యాడ్ చేసి డిస్క్రిప్షన్ అవన్నీ నేను పెట్టి మీకు చూపిస్తానని చెప్పాను. అయితే ఈ వీడియోలో మనం అది చూద్దాము. దీంట్లో ఫస్ట్ మనం వచ్చేసి మొబైల్ వెబ్సైట్ యొక్క డాష్ బోర్డుకి వచ్చాను. బ్యాక్ అండ్ ఇది, దీన్ని అడ్మిన్ ప్యానెల్ అంటారు. దీంట్లో మనం వచ్చిన తర్వాత పైన 3 డాట్స్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తాయి, వాటి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ హోము, డాష్ బోర్డ్ ఇవంతా కంప్లీట్గా కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో ప్రొడక్ట్స్ ఆప్షన్ కనిపిస్తుంది మీకు. ఇక్కడ ప్రొడక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆల్ ప్రొడక్ట్స్, న్యూ, యాడ్ న్యూ, బ్రాండ్, కేటగిరీస్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటి గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ అయితే మనం మొబైల్లో వర్క్ చేయొచ్చా చేయలేమా అనేది మాత్రం మనకు డౌట్ క్లియర్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. దీంట్లో మనం యాడ్ న్యూ ఉంది కదా, యాడ్ న్యూ మీద క్లిక్ చేయండి. కొత్త ప్రోడక్ట్ మనం యాడ్ చేస్తున్నాం అనమాట. ఇది నేను ప్రజెంట్ ఈ ప్రోడక్ట్ ఏంటంటే యూఎస్లో ఎక్కువగా సేల్ అయ్యేటువంటి ప్రోడక్ట్ నేను ఇప్పుడు పెట్టబోతున్నాను. న్యూ ప్రోడక్ట్ నేమ్ అనేది ఉంది. ఇక్కడ మనం ప్రోడక్ట్ నేమ్ ఇవ్వాలి. ఇందులో ఈ ప్రోడక్ట్ నేమ్ మనం ఎక్కడి నుంచి తీసుకుంటామంటే, ఇదే మొబైల్లో నేను Amazon.com ఓపెన్ చేశాను. Amazon.com అంటే అమెరికాది, మనందరికీ తెలుసు. Amazon.comలో ఒక ప్రోడక్ట్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ప్రోడక్ట్ ఎక్కువగా సేల్ అవుతుందని అమెజాన్ వాళ్ళే చెప్తున్నారు. పైన చూడండి, దీస్ ప్రొడక్ట్స్ ఆర్ సెల్లింగ్ ఫాస్ట్. సో ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ చాలా ఎక్కువగా అమెరికాలో ప్రజెంట్ సేల్ అవుతున్నాయి. మనకు ఇక్కడ ఇండియాలో ఎట్లయితే మనకి ఇప్పుడు ఆఫర్స్ రన్ అవుతున్నాయో దసరాకి, అట్లనే అమెరికాలో కూడా వేరే ఆఫర్స్ పెట్టినారు వాళ్ళు, కాబట్టి అవన్నీ రన్ అవుతున్నాయి. ఇక్కడ మనం ఈ ప్రోడక్ట్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం. ప్రోడక్ట్ యాడ్ చేయాలంటే ఫస్ట్ మనకు ప్రోడక్ట్ యొక్క టైటిల్ కావాలి. సో మనకి ఇక్కడ ప్రోడక్ట్ టైటిల్ యాడ్ చేసుకోవడానికి మనం Amazon.comలో దీన్ని కొంచెం జూమ్ చేసుకుందాం. మొబైల్లోనే కాపీ చేసుకోవాలి. ప్రోడక్ట్ మొత్తం నేమ్ కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత మళ్ళీ మన బ్యాక్ వచ్చేద్దాం. మన వెబ్సైట్ డాష్ బోర్డ్కి వచ్చేయాలి. డాష్ బోర్డ్కి వచ్చిన తర్వాత ఇందులో ప్రోడక్ట్ నేమ్ యాడ్ చేస్తాం. ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ పేస్ట్ అయిపోయింది. ఇది ప్రోడక్ట్ నేమ్. మరి డిస్క్రిప్షన్ కూడా కావాలి. మళ్ళీ సేమ్ అదే ప్లేస్కి వెళ్దాం. కింద ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అబౌట్ దిస్ ఐటెమ్ అని ఉంటుంది. ఈ అబౌట్ దిస్ ఐటెమ్ కూడా మనం కాపీ చేద్దాం. కాపీ చేసేసి మళ్ళీ సేమ్ ఎప్పట్లాగా బ్యాక్ వచ్చేసి ఇందులో ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అని మీకు కనిపిస్తుంది. ఒకవేళ తెలియకపోతే చూడండి. దాని కింద కొంచెం మీది కంటే మనకి ఇక్కడ ఒకటి బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో దీన్ని మొత్తం యాడ్ చేసేయాలి. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనకి ఇంకా అవసరం ఉన్నది ఏంటంటే, ఇంకా కొద్దిగా కిందికి రండి. కిందికి వస్తే ఇక్కడ గ్లోబల్ థీమ్ ఆప్షన్ అని ఉంది. ఇందులో మీరు ఏ థీమ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మీకు వెబ్సైట్లో ఫ్రంట్ ఎండ్లో అంటే మీ వెబ్సైట్లో కనిపించే డిజైన్ ఉంటుంది. సో అది ఇక్కడ మనం ఏది సెలెక్ట్ చేసుకుంటామంటే, కామన్గా నేను కంటెంట్ ఎగ్ లిస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ బ్యాడ్జెస్ ఉన్నాయి కింద. నో బ్యాడ్జ్, ఎడిటర్ చాయిస్, బెస్ట్ సెల్లరు, బెస్ట్ వాల్యూ, బెస్ట్ ప్రైస్, ఇవన్నీ కూడా బ్యాడ్జెస్ అనమాట. ఇవి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. ఇది మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అది మన ప్రోడక్ట్ మీద కనిపిస్తుంది. ఓకే, ఇవన్నీ ఉంటాయి. తర్వాత పబ్లిష్ ఇప్పుడే చేయొద్దు. పబ్లిష్ చేయకుండా మనం ఇంకా కిందికి రావాలి. ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయి. కేటగిరీస్లో ఇప్పుడు ఇది మనకి ఈ ప్రోడక్ట్ కేటగిరీ యాక్చువల్గా దీంట్లో లేదు, అందుకే నేను అన్కేటగిరైజ్డ్ పెడుతున్నాను నేను. ఎందుకంటే నేను ఈ వీడియో చేయడానికి అని చెప్పేసి జస్ట్ ఒక ప్రోడక్ట్ శాంపుల్గా తీసుకొని దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఆ ప్రోడక్ట్ దేనికి సంబంధించింది అంటే, ఒకవేళ కిచెన్ వేర్ అనుకోండి, కిచెన్ వేర్ అని చెప్పేసి ఒక యాడ్ కింద యాడ్ కేటగిరీ అని ఉంది. యాడ్ కేటగిరీ చేసినట్లయితే కిచెన్ వేర్ అనేది ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు కిచెన్ వేర్ కేటగిరీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా చేయాలనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ప్రజెంట్ అయితే కేవలం ఒక ప్రోడక్ట్ని మొబైల్లో ఈజీగా ఒక 5 మినిట్స్లో ఎట్లా యాడ్ చేసుకోవచ్చు, ఈ టోటల్ వెబ్సైట్ని మొబైల్ ద్వారా ఎట్లా రన్ చేసుకోవచ్చు అనేది మాత్రం నేను చెప్తున్నాను. ఇక్కడ కేటగిరీని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం, ఏదైనా పర్లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులో బ్రాండ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు అన్ని పైన చూస్తున్నారు బ్రాండ్, ఇవన్నీ బ్రాండ్స్ అనమాట. ఇవన్నీ నేను క్రియేట్ చేసుకున్నటువంటి బ్రాండ్స్. దీంట్లో బ్రాండ్ ఏదో ఒకటి మనం పెట్టాలి కాబట్టి నేను జస్ట్ శాంపుల్గా ఒకటి పెడుతున్నాను. యాక్చువల్గా అది బ్రాండ్ అది కాదు, ఎందుకంటే ఆ ఐటెం ప్రోడక్ట్ అదే కిచెన్ ఐటెం అది, కాబట్టి దీంట్లో బ్రాండ్ లేదు. కాబట్టి మనం బ్రాండ్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద యాడ్ న్యూ బ్రాండ్ ఉంది కదా, ఆ బ్రాండ్ యాడ్ చేసుకొని కిచెన్ వేర్ అని చెప్పేసి మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మీరు ఒకటి బాక్స్ వస్తుంది. ఇట్లా యాడ్ న్యూ మీద క్లిక్ చేస్తే బాక్స్ వస్తుంది. ఇందులో కిచెన్ వేర్ అని మీరు ఒకవేళ టైప్ చేస్తే ఒక బ్రాండ్ వచ్చేస్తుంది అనమాట. అది ఏం కంపెనీయో ఆ కంపెనీ పేరు మీరు ఇందులో టైప్ చేయొచ్చు. పోస్ట్ అట్రిబ్యూట్స్ ఇవన్నీ మనం వదిలేస్తాం, దీంట్లో ఏముండదు. ఇక నెక్స్ట్ ఇక్కడ అసలు పని అనమాట. లేదంటే ఇప్పుడు మనం ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాం, Amazon.com కాబట్టి, అమెరికన్ అమెజాన్ కాబట్టి ఇక్కడ Amazon.com అనేది ఏఈ అని కనిపిస్తుంది మీకు ఇక్కడ.
దీంట్లో ఏం చేయాలంటే కీవర్డ్ ఆర్ ప్రొడక్ట్ యూఆర్ఎల్ అని కనిపిస్తుంది. ప్రొడక్ట్ యూఆర్ఎల్ మాత్రం దీంట్లో మనం పేస్ట్ చేయాలి. అది ఎట్లా తీసుకోవాలంటే మళ్ళీ బ్యాక్ వద్దాం. అమెజాన్ వెబ్సైట్కి బ్యాక్ వచ్చిన తర్వాత ఆల్రెడీ మనం ఇదే ప్రొడక్ట్ పేజ్లో ఉన్నాం. ఇది మొబైల్లో నేను డెస్క్టాప్ మోడ్లో చేస్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, యాప్లో కాదు, డెస్క్టాప్ మోడ్లో పెట్టి చేస్తున్నాను. అంటే క్రోమ్లో అమెజాన్ ఓపెన్ చేయాలి, లాగిన్ చేయాలి. చేసిన తర్వాత మనం డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకొని ఇందులో చేయాలి. మనకు ఇక్కడ amazon.com అని సంథింగ్ అడ్రస్ కనిపిస్తుంది. ఇక్కడ పైన అడ్రస్ బాక్స్ ఉంది కదా, దీంట్లో క్లిక్ చేద్దాం. దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి amazon.com బ్రివిల్ సంథింగ్ నేమ్ వస్తుంది. ఇక్కడ దీన్ని కాపీ చేస్తున్నాను, లింక్ని కాపీ చేస్తున్నాను. ఇక్కడ లింక్ కాపీ అయింది, కింద చూడండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ వచ్చేద్దాం. సేమ్ మన వెబ్సైట్ బ్యాక్ ఎండ్కి వచ్చి amazon.comలో ఉంది కాబట్టి amazon.comలోనే దీన్ని యాడ్ చేయాలి. amazon.comలో కీవర్డ్ ఆర్ ప్రొడక్ట్ లింక్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు అదే ప్రోడక్ట్ చూపెడుతుంది. అదే మీరు ప్రోడక్ట్ నేమ్ ఇచ్చినారు అనుకోండి, నేమ్ ఇస్తే అలాంటి ప్రోడక్ట్స్ ఏ ఉన్నా కూడా వాటన్నిటిని తీసుకొచ్చి ఇందులో వేస్తుంది అనమాట. మనకు అట్లా అవసరం లేదు, ఓన్లీ ప్రొడక్ట్ లింక్ మాత్రమే కావాలి, అదే ప్రోడక్ట్ కావాలి. కాబట్టి లింక్ కాపీ చేస్తే డైరెక్ట్గా మనకు ప్రోడక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ నేను లింక్ కాపీ చేసి పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఈ బాక్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆ ప్రోడక్ట్ దీంట్లోకి వచ్చేస్తుంది. amazon.comలో ఉన్న ప్రోడక్ట్ మన వెబ్సైట్లోకి వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి వచ్చేసింది. ఇక్కడ చూడండి బ్రివెల్లీ ద బెరిస్టా టచ్ ఎక్స్ప్రెసివ్ మెషిన్. ఇదేదో మెషిన్, మనకు సంబంధం లేదు. బ్రష్ స్టెయిన్లెస్ స్టీల్. ఓకే, దీని మీద ఈ పేరు ఉంది కదా, నేమ్ ఉంది కదా, బ్రివెల్లీ ద బెరిస్టా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పైన amazon.com ఈ పక్కన రెడ్ కలర్లో 1 నెంబర్ వచ్చింది. అదేంటి అంటే ఒక ప్రోడక్ట్ మనం ఈ ప్రోడక్ట్ మనం సెలెక్ట్ చేసుకున్నాం, అమెజాన్ ఏఈలో వచ్చింది, అమెజాన్ ఏఈలోకి వచ్చేసింది, .com ఏఈలోకి వచ్చేసింది అని అర్థం. ఓకే, ఇది అయిపోయింది. ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఒక వీడియో కావాలంటే వీడియోకి ఏం చేస్తామంటే సేమ్ మళ్ళీ బ్యాక్కి వెళ్ళి అమెజాన్ వెబ్సైట్కి వెళ్దాం. ఇది జూమ్ చేద్దాం, చేసి ఈ ప్రోడక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకుందాం, కాపీ చేద్దాం, మళ్ళీ బ్యాక్ వద్దాం. ఇక్కడ యూట్యూబ్, ఇక్కడ ఫస్ట్ చూడండి amazon.comలో మనం ప్రోడక్ట్ యాడ్ చేసినాం, అది రెడ్ కలర్లో యాడ్ అయిపోయింది అని చూపిస్తుంది. నెక్స్ట్ amazon.in ఉంది, అది మనం ఇప్పుడు ఏం చేయట్లేదు. amazon.inకి మనకు ఇప్పుడు ఏం ప్రోడక్ట్ యాడ్ చేయట్లేదు కాబట్టి అది వదిలేద్దాం. ఒకవేళ అమెజాన్ ఇండియా, అమెజాన్ అమెరికా ఈ రెండిట్లలో ఉన్న ప్రోడక్ట్, కామన్ ప్రోడక్ట్ ఏదైనా ఉంటే amazon.inలో లింక్ కూడా తీసుకొచ్చి ఈ amazon.in కింద కీవర్డ్స్ ప్రొడక్ట్ యూఆర్ఎల్ ఉంది కదా, దాంట్లో క్లిక్ చేసి పేస్ట్ చేసి సేమ్ ఇందాక అమెరికాది ఎట్లయితే యాడ్ చేసినామో అట్లనే యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ యూట్యూబ్ సెర్చ్, ఇక్కడ మనం సెర్చ్లోకి వచ్చి మళ్ళీ ఈ పేస్ట్ చేయాలి. ఇంతకుముందు మనం కాపీ చేసుకున్నటువంటి ప్రోడక్ట్ నేమ్ పేస్ట్ చేయాలి. ఎందుకు అంటే మనం ఈ ప్రోడక్ట్కి సంబంధించి ఒక వీడియో కూడా మన వెబ్సైట్లో కనిపించాలి కాబట్టి ప్రోడక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకొని మనం సెర్చ్ మీద క్లిక్ చేద్దాం. అప్పుడు యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ ఉంటే ఈ ప్రోడక్ట్ మీద అన్ని వీడియోస్ మనకు డిస్ప్లే చూపిస్తుంది. అందులో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 1, తర్వాత 2, 3 ఇట్లా మనకు ఒక 5-6 వీడియోస్ చూపిస్తుంది. ఏదో ఒకటి మీకు నచ్చిందో లేకపోతే ర్యాండమ్గా మీరు ఒకవేళ చూసి కావాలనుకుంటే ఓపిక ఉంటే ఒకసారి ఆ వీడియో కూడా చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ నేను ఫస్ట్ వీడియో ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే మళ్ళీ ఇక్కడ చూడండి యూట్యూబ్ 1 అని పడింది. ఎందుకంటే యూట్యూబ్ వీడియో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, అయిపోయింది. ఇంతే, టోటల్ మనకు ఒక ప్రోడక్ట్ మొత్తం యాడ్ అయిపోయింది. నేను చెప్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియో యాడ్ చేసిన కాబట్టి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ నేను టైం చూడలేదు, పడి ఉండొచ్చు. కాకపోతే మనకు డైరెక్ట్గా చేసినట్లయితే వితిన్ 5 మినిట్స్లో ప్రోడక్ట్ యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మనం పబ్లిష్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యూట్యూబ్ వీడియో కూడా ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇక అంతా కంప్లీట్ అయిపోయింది, రెడీ అయిపోయింది. మన ప్రోడక్ట్ వచ్చేసి ఇప్పుడు పబ్లిష్ చేయడానికి రెడీగా ఉంది. ఇప్పుడు పబ్లిష్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూసినట్లయితే ప్రోడక్ట్ యాడ్ అయిపోయింది. అబౌట్ దిస్ ఐటెం కూడా వచ్చేసింది. అదేవిధంగా ఈ మెషిన్ ప్రైజెస్, తర్వాత ప్రైస్ హిస్టరీ కూడా ఉంటుంది. అంటే ప్రైస్ హిస్టరీ అంటే ఎంత రేట్లలో ఎట్లా పోయింది అనేది కూడా ఉంటుంది. రివ్యూస్ కూడా వచ్చినాయి చూడండి, దాదాపు 8 to 10 రివ్యూస్ కూడా వచ్చినాయి. సో ఇదంతా కూడా మొత్తం టోటల్గా మనకు మొబైల్లో చేసుకునేటట్టుగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది మన ప్రాసెస్ అనమాట. ఎవరైనా దీన్ని మొబైల్లో చేసుకోవడం ఈజీనా కాదా అని డౌట్ వస్తే వాళ్ళకి మనం చెప్పేటువంటి ఆన్సర్ ఇది. కాబట్టి ఈజీగా మొబైల్లో చేసుకోవచ్చు, ప్రోడక్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా చిన్న కొంచెం కష్టం ఉంటుంది, ఎందుకంటే మొబైల్లో చేస్తున్నామంటే కంపల్సరీగా ల్యాప్టాప్లో ఉన్నంత ఫ్రీగా మనకు హ్యాండ్ మూవ్ అవ్వదు కాబట్టి కొద్దిగా మనం కష్టపడాలి. అట్లా కంప్లీట్ చేసిన తర్వాత మీరు కావాలంటే రివ్యూస్ కూడా దీంట్లోనే రాసుకోవచ్చు. ఆ రివ్యూస్ ఎట్లా రాయాలనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను.
అట్లనే ప్రొడక్ట్‌కి సంబంధించి కొన్ని ఆర్టికల్స్ కూడా పెట్టాలి. ఆర్టికల్స్ పెడితే మనకు యాడ్‌సెన్స్ అప్రూవల్ తొందరగా వస్తుంది. కాబట్టి ఆర్టికల్స్ కూడా ఎట్లా పెట్టాలనేది కూడా నేను ఎవరైతే మన దగ్గర వెబ్‌సైట్ క్రియేట్ చేయించుకుంటున్నారో వాళ్ళకు ఆర్టికల్స్‌కి కూడా ఒక సెపరేట్ పేజ్ క్రియేట్ చేసి ఇస్తున్నాను. కాబట్టి దాంట్లో ఆర్టికల్స్ పెట్టినట్లయితే మీరు యాడ్‌సెన్స్ అప్రూవల్‌కి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. వెంటనే యాడ్‌సెన్స్ అప్రూవల్ వస్తుంది. ప్లస్ మనం ఆల్రెడీ ఇందులో అఫిలియేట్ లింక్స్ కూడా పెడుతున్నాం కాబట్టి అఫిలియేట్ మార్కెటింగ్ అవుతుంది. దాని రెవెన్యూ వస్తుంది. అట్లనే యాడ్‌సెన్స్ రెవెన్యూ కూడా వస్తుంది. సో ఈ వెబ్‌సైట్ గురించి ఇదొక షార్ట్ వీడియో. మొబైల్స్‌లో ఎట్లా ఎడిట్ చేసుకోవాలనేది మాత్రమే దీంట్లో చెప్పాను. ఇంకా నెక్స్ట్ చాలా ఉన్నాయి దీని గురించి. ఎవరికైనా ఈ వెబ్‌సైట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నాకు మెసేజ్ చేయొచ్చు. నా మొబైల్ నెంబర్ టెలిగ్రామ్ గ్రూప్‌లో ఉంది. నాకు వాట్సాప్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.